హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దీక్ష క్రాఫ్ట్స్. చాలా రోజులైపోయిందండి హోమ్ డెకరేటివ్ క్రాఫ్ట్స్ చేసేసి. నేను ఈ మధ్య జ్యువెలరీ మేకింగు, థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఇవి ప్రిపేర్ చేస్తూ, మళ్ళీ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి 2 మంత్స్. ఇలా నేను హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చేసేసి చాలా మంత్స్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే చాలా మిస్ అయిపోయానండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడానికి. సో ఇప్పుడైతే నేనైతే ఒక క్యూట్ వాల్ డెకరేటివ్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్నైతే ఒక స్లేట్ కానీ లేకపోతే కార్డ్బోర్డ్ ఏదైనా పర్లేదు, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా గ్లూ గమ్తో అయితే లీవ్స్ షేప్స్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవి కొంచెం డ్రై అవ్వాల, వెంటనే డ్రై అయిపోతుంది. ఒకటి మనం ప్రిపేర్ చేసే లోపల ఇంకోటి డ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా డ్రై అయిన తర్వాత దానికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా పెయింట్ కూడా మనము డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇలా మనము క్యూట్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని లో కాస్ట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. వీటిని మనము హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, స్టడీ రూమ్స్లో కానీ, లేకపోతే బాల్కనీలో కానీ ఇలా మనము స్టిక్ చేసుకుంటే క్యూట్గా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, తీస్తుంటే నీట్గా వచ్చేస్తున్నాయి. కాకపోతే నిదానంగా తీసుకోవాలి, ఎందుకంటే మధ్యలో జాయింట్స్ ఊడిపోతే మళ్ళీ అంత నీట్గా అనిపించదు కదా, అందుకని. సో ఇలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే నేను కొన్ని అయితే ప్రిపేర్ చేశానండి. చూసారు కదా ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాక్ట్గా ఒక 10 అయితే ప్రిపేర్ చేసి ఉంటాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక దగ్గరగా ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు ఇట్లా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. వీటిని మనము చూస్తూనే ఉంటాం కదా, డెకరేటివ్ ఐటమ్స్ని మీషోలో అట్లా ఉంటూ ఉంటాయి కదా. సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. వీటికి మనం అంటించుకోవడానికి ఇలాంటి పాట్, ఇదైతే ఐస్ క్రీమ్ వచ్చిందండి. ఒకసారి ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఈ పాట్ వచ్చింది. ఈ పాట్ని నేను దాచిపెట్టి కనీసం 6 మంత్స్ అవుతుంది. ఐస్ క్రీమ్ పాట్ని దాచిపెట్టేసి చూడంగానే చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకు పడే బుద్ధి కాలేదు, దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఉంచేసుకున్నాను అంతే. దానికి ఇంకా మనం పెయింట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఆ పాట్కి అది మనకు పాట్ లాగా మంచిగా కనిపిస్తుంది. దీనికైతే నేను సపరేట్గా పెయింట్ కూడా వేయలేదనమాట. సో ఈ లీవ్స్ అన్నిటినీ నేను ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ మొత్తం ఒక దగ్గరకు వచ్చేటట్లయితే పెట్టేశాను. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. దీన్ని నేను వాల్కి అయితే స్టిక్ చేసి చూపిస్తాను, ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇప్పటి నుంచి డైలీగా ఇలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని నేను చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. వాల్కి పెట్టి చూస్తే కూడా ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదండి. ఇలా మనము ఒక 2-3 అలా కొన్ని ప్రిపేర్ చేసేసుకొని ఇలా వాల్కి స్టిక్ చేసుకుంటే ఎంత క్యూట్గా అనిపిస్తాయో. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.